రైతు భరోసా గురించి అధికారులకు చెప్పేసిండట. రైతు భరోసా వాస్తవానికి రేవంత్ రెడ్డి ఈ నెలలో ఇవ్వాలి. 2,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేసిండు. ఆ అప్పు చేసినటువంటి 2,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం డబ్బులు విడుదల చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ప్లానింగ్ తోటి ఏం చేసిండు తెలుసా? రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు పోవాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ పోవాలి. ఇప్పటిదాకా వాళ్ళకి బెనిఫిట్స్ పోలే. దాదాపు 10,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పెండింగ్లో పెట్టిండు అన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్కి పోవాల్సినటువంటి బెనిఫిట్స్. రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి రైతు భరోసా కోసం విడుదల చేయాల్సినటువంటి పైసలు వెంటనే రిటైర్డ్ ఎంప్లాయీస్కి విడుదల చేసిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు ఇచ్చిండు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి డబ్బులు విడుదల చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్కి డబ్బులు విడుదల చేయడానికి రీజన్ ఏంది? రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి కింద వాడి మీద వాడి అప్పులైనా కూడా మాకు 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు, రేవంత్ రెడ్డి గ్రేట్ అని చెప్పి ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి మెచ్చుకోవాలన్నట్టు. అందుకే ఒక వ్యతిరేకత ఒడగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసిండు ఫస్ట్. ఇప్పుడు రెండో వ్యతిరేకత రైతులకు సంబంధించిన వ్యతిరేకత తెలంగాణలో ఎక్కున్నది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు డబ్బులు సేకరిస్తున్నాడు. అది అప్పు చేస్తాడా లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పైసలా ఏందనేది సెకండరీ. ఒక 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 3వ ఎకరానికి రైతు భరోసా విడుదల చేయడానికి డబ్బులు సేకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డికి మొత్తం కథ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని కలిసిండు. రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి మేడం కూడా కలిసిరు. రేవంత్ రెడ్డికి ఖర్గే చెప్పినట్టు మాకు సర్వే రిపోర్ట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ పైన రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, జనాలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు, ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోకపోతే 6 నెలల్లో మీకు ఇబ్బంది అవుతుంది, 6 నెలలు మీకు టైం ఇస్తున్నామని చెప్పి కూడా హైకమాండ్ చెప్పిరట. ఇక రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఆప్షన్ 6 మంత్స్. ఈ 6 మంత్స్లో మొత్తం వ్యతిరేకత ఒడగొట్టుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు, కలెక్టర్లతో మాట్లాడినప్పుడు, రేవంత్ రెడ్డి కూడా సమాచారం తెలుసుకున్నప్పుడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి వచ్చినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏముందంటే రైతుల వ్యతిరేకత. రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా రాలే, రైతులకు రుణమాఫీ మొత్తం కాలే, రైతుల వడ్లు కొంటలేరు, రైతులకు యూరియా బత్తాలు పోతలేవు, రైతులకు సబ్సిడీలు వస్తలేవు, తర్వాత రైతులు పంట పండించేటటువంటి పంట ఏదైతుందో అక్కడ అట్లీస్ట్ పొలాలకు నీళ్లు పోతలేవు, తర్వాత రైతులకు పంట బోనస్ చక్కగా రాలేదు, కౌలు రైతులకు పైసలు రాలేదు, రైతు కూలీలకు పైసలు రాలేదు. రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రైతులను మోసం చేసింది అనేది రైతులకు అర్థమైపోయింది. అందుకే రైతులు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నటువంటి ఆప్షన్ రైతుల వ్యతిరేకత పొడగొట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రైతుల వ్యతిరేకత పొడగొట్టుకుంటేనే ప్రభుత్వానికి పాజిటివ్ అవుతుంది, లేకపోతే ప్రభుత్వానికి ఇంకా డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ అంటేనే తిరుగుబాటు.